అదృష్టవంతుడు. ఏమండి, ఆ పూజ చేస్తేనే మీ తమ్ముడు అదృష్టవంతుడంటే మరి నేను రోజు పూజ చేస్తున్నాను కదా. అంటే నువ్వు రోజు పాట పాడట్లేదు కదా, అందుకనే అలా అన్నాడేమో. సరే ఏమండి, అయితే నన్ను పాడమంటారా? ఇదిగో నీకు నమస్కారం. నువ్వు పాడొద్దు, ఏమీ వద్దు. నేను బయటికి వెళ్తాను. బాయ్. ఏమండి, ఆగండి. ఏమండి, ఏవండి, మీకు కాఫీ తీసుకొస్తాను. ఉషా, అలాగే నాకు కూడా కాఫీ తీసుకురా. అదేంటి చంటి, తనకి నువ్వు కాఫీ తిమ్మని చెప్తున్నా? అదేంటోదినా, చందుకి ఎలాగో కాఫీ పెడుతుంది కదా. రే, చందు కాఫీ పెడుతుందంటే తన భర్త కాబట్టి పెడుతుంది. తను కాఫీ తెస్తుంది. ఏ, నీకు పెళ్లి కాలేదా, పెళ్ళం లేదా? ఆవిడ గారు ఏం చేస్తుందట? అవును చంటి, మీ అన్నయ్య కాఫీ అడిగితే నేను తీసుకెళ్తాను. చందు కాఫీ అడిగితే ఉష తీసుకెళ్తుంది. మరి నీ కాఫీ కావాలంటే మీ ఆవిడే కదా తీసుకురావాలి. ఏం చెల్లి? వద్దులే వదినా, అక్షిత కాఫీ పెట్టిందంటే తర్వాత ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. జీవితంలో కాఫీ తాగాలన్న కోరికే చచ్చిపోతుంది. అక్షిత, నువ్వు టెన్షన్ పడి కాఫీలేం పెట్టకే. ఇప్పుడు ఇది కాఫీ ఇస్తాను అన్నప్పుడు తాగును అంటే గనక మళ్ళీ దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తారు. కాఫీ ఇచ్చి మొగుడిని మచ్చిక చేసుకుందాం అనుకుంటున్నావా? చెప్తానే నీ సంగతి. అవుద్ది, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిస్తే ఏమైనా అవుద్ది. ఎవరికి వాళ్ళు నీకు సపోర్ట్ గా వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి నీకో. నోరు ముయిరా. తనేమైనా కావాలని చేసిందా? పొరపాటున స్లిప్ అయిందని చెప్తోంది కదా, అంత మాత్రాన చేయి చేసుకుంటావా? ఉషా, నువ్వేమనుకోకమ్మా, వాడికి కొంచెం కోపం ఎక్కువ. ఎందుకు ఎందుకు వాడి మీద అంత కోపాన్ని పెంచుకున్నావు నాకైతే తెలియడం లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని మా అమ్మ పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి దగ్గరుండి పెళ్లి చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని విడగొట్టాలనా ఈ పని చేసావు? మాట్లాడవేంటక్క? ఎందుకు చేసావక్క ఈ పని? ఈ పని ఎందుకు చేసావక్క అని ఏడవడం కాదు. మా అక్క నా కోసం ఏమన్నా చేస్తుంది అని చెప్పి అక్క అక్క అంటూ తెగ పులుముకున్నావు కదా. ఇప్పుడు ఆ అక్కే నీ కాపురంలో నిప్పులు పోసింది. ఎందుకు చేసావక్క అని అడగడం కాదు, జుట్టు పట్టుకుని అడుగు ఎందుకు చేసావు అని. ఇప్పటికీ నేను చెప్తున్నాను, అసలు నేనే తప్పు చేయలేదు. ఆ వీడియో నేను తీయలేదు.
అసలు నా ఫోన్ లో నుంచి ఆ వీడియో ఎవరు పంపించారో కూడా నాకు తెలియదు. నోర్మోయ్, నీ ఫోన్ తీసుకుని వేరే వాళ్ళు వీడియో తీసి వేరే వాళ్ళు పంపించారా? మరి నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? అబద్ధాలాడడానికి కూడా ఒక హద్దు ఉండాలి. అన్నయ్య వదినెందుకు అలాంటి పనులు చేస్తుంది? అవునా? మరి ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఎలా వెళ్ళింది? తన ఫోన్లో నుంచి వీడియోలు ఎలా షేర్ అయ్యాయి? తన ఫోన్ నుంచి కంప్లైంట్ ఎవరు చేశారు? అంటే ఎస్ఐ అబద్ధం చెప్పాడా? తన ఫోన్ నుంచి ఎస్ఐకి వెళ్ళిన వీడియోలన్నీ వెళ్ళడం అబద్ధమా? మీ వదిన ఫోన్ మీ వదిన వాడుతుందా, వేరే వాళ్ళు వాడుతున్నారా? ముందు దానికి సమాధానం చెప్పరా. ఒరే నాన్న, నేను ఎన్నన్నా ప్రయోజనం లేదురా. ఇది మనల్ని నాశనం చేయడానికే పుట్టింది. మన జీవితాలన్నీ బజార్కి ఎక్కించడానికి ఇది కొప్పలో కాలు పెట్టింది. నా చిన్న కొడుకురా, అమాయకుడ్రా. వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారురా. నాన్న చరణ్, నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని బయటికి తీసుకురారా. అవును చరణ్, ముందు చందు సంగతి చూడండి. తనని బయటికి తీసుకురండి. దాని తర్వాత ఈవిడ్ని జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేస్తారో, కాలితో తన్ని బయటికి గెంటేస్తారో తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు అర్జెంటుగా వెళ్ళు చరణ్.